ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందేలా భోజనాలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం జోగిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలను కలెక్టర్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రుచిగా క్వాలిటీగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం జోగిపేటలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి నాణ్యత పట్ల కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ రోజు మాదిరిగానే ప్రతిరోజు విద్యార్థులకు భోజనం. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతో పాటు వంటగదిని వంటకు ఉపయోగించుకునే సామాగ్రిని, పప్పు దినుసులు, బియ్యం, వంట నూనెలను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యా వివరాలను ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి పాఠశాలలోని వసతులు, విద్యా బోధన విషయాలను, భోజనం నాణ్యత, ఇతర సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో ఏమాత్రం క్వాలిటీ తగ్గించినా ఊరుకునేదే లేదని సిబ్బందిని హెచ్చరించారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం మెనూలో కొన్ని మార్పులను చేసిందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్, కేర్ టేకర్లు భోజనం వండే సమయంలో విద్యార్థులు భోజనం చేసే టైంలో కిచెన్ షెడ్యూల్ డైనింగ్ హాల్లో ఉండాలన్నారు. వంట చేస్తున్న సందర్భంలో హెడ్ క్యాప్ ను ధరించాలని, వడ్డించే సమయంలో చేతులకు గ్లౌజులు వేసుకోవాలని, ఇలా అన్ని సందర్భాలలో శుభ్రతను పాటించాలని కలెక్టర్ వసతి గృహం సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు, మండల ప్రత్యేక అధికారి గీత, ఎంపీడీఓ రాజేష్, ఎంఈఓ కృష్ణ, ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సౌజన్యతో పాటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇంటెంట్ ఈరోజు